Dear students, let us start third unit, that is bank accounts, in the Accounting for Service Organizations ASO. ASOలో మనం థర్డ్ యూనిట్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ను ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. బ్యాంక్స్ ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. అన్ని వ్యాపార సంస్థలలాగే బ్యాంకులు కూడా సంవత్సరాంతాన ముగింపు లెక్కలు తయారు చేస్తాయి. ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే రెండు రకాలైన ఖాతాలను తయారు చేస్తాయి. ఒకటి లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెండు బ్యాలెన్స్ షీట్. P&L అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ టు నో ది ప్రాఫిట్ ఎర్న్డ్ ఆర్ లాస్ సస్టైన్డ్ బై ది బ్యాంక్. లైక్ వైజ్ బ్యాలెన్స్ షీట్ ఈస్ ప్రిపేర్డ్ టు నో ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బ్యాంక్. బ్యాంక్స్ వీటి యొక్క ఫైనల్ అకౌంట్స్ని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం తయారు చేస్తూ ఉండేవి. కానీ 1992 ఏప్రిల్ 1 నుండి రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకి ఏం చేసిందంటే కొన్ని ఆదేశాలని జారీ చేయడం జరిగిందనమాట. ఈ ఆదేశాల ప్రకారం బ్యాంకులు ఏం చేయాలంటే లాభ నష్టాల ఖాతాను తయారు చేయడానికి 4 షెడ్యూల్స్ 13, 14, 15, 16, అలాగే బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడానికి లేదా ఆస్తుల పట్టిని తయారు చేయడానికి 12 షెడ్యూల్స్ని ఉపయోగించాలి. ఫస్ట్ మనం హౌ టు ప్రిపేర్ P&L అకౌంట్. P&L అకౌంట్కి సంబంధించిన సమాచారం ఎలా ఉంటుందో దానికి సంబంధించిన షెడ్యూల్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత P&L అకౌంట్స్ మీద లెక్కలు అయిపోయిన తర్వాత అప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. ఫస్ట్ మనం హౌ టు ప్రిపేర్ P&L అకౌంట్. P&L అకౌంట్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ P&L అకౌంట్ని తయారు చేయాలంటే మనం 4 రకాలైన షెడ్యూల్స్ని తయారు చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 13, ఇంట్రెస్ట్ ఎర్న్డ్, అంటే సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ ఆఫ్ ది బ్యాంక్. ఇక్కడ ఫస్ట్ ఇందులో ఈ 13వ షెడ్యూల్లో మనం ఫస్ట్ వేయవలసింది ఏంటంటే ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, వడ్డీ డిస్కౌంట్. బ్యాంకుకి ప్రధానంగా వచ్చే ఆదాయం ఎలా వస్తుందంటే వడ్డీల వల్ల, డిస్కౌంట్ వల్ల. ఈ వడ్డీల్లో కొన్ని వడ్డీలు ఆదాయంగా పరిగణిస్తారు, కొన్ని వడ్డీల్ని వ్యయంగా పరిగణించడం జరుగుతుంది అనమాట. ఏ వడ్డీలు ఆదాయం, ఏ వడ్డీలు వ్యయం మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆదాయపు వడ్డీల గురించి తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, రుణాల మీద వడ్డీ. బ్యాంకులు మనకి ఏం చేస్తాయంటే రుణాలను మంజూరు చేస్తాయి. ఆ రుణాల మీద వడ్డీని మనం బ్యాంకులకు పే చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఎప్పుడు కూడా బ్యాంక్ ఇన్కమ్ అవుతుంది. రెండవది ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఓడి, అంటే ఓవర్ డ్రాఫ్ట్ మీద వడ్డీ. ఓడి అంటే బ్యాంకులో మనకి ₹1,00,000 ఉన్నాయనుకోండి, మనం 2 లక్షల వరకు వాడుకోవచ్చు. అప్పుడు మనం ఆ లక్షకి ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ పే చేస్తాం. దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ వడ్డీ అంటాం. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్. ఈ 3 వడ్డీలకు కూడా ఎప్పుడు కూడా బ్యాంక్ ఇన్కమ్ అండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకటి రుణాల మీద వడ్డీ లేదా అప్పుల మీద వడ్డీ, రెండోది ఇంట్రెస్ట్ ఆన్ వడ్డీ అంటే ఓవర్ డ్రాఫ్ట్ మీద వడ్డీ, మూడోది క్యాష్ క్రెడిట్ల మీద వడ్డీ, 4 ఏంటంటే డిస్కౌంట్ చేసిన బిల్లుల మీద డిస్కౌంట్. బ్యాంక్ మనకి ఏం చేస్తుందంటే మన బిల్లు వచ్చింది అనుకోండి, వాటిని మనం బ్యాంక్ ఏం చేస్తామంటే డిస్కౌంట్ చేయమని పంపిస్తాం. ఆవిడ వచ్చిన డిస్కౌంట్ కూడా వాళ్ళకి బ్యాంక్ అది ఆదాయం అవుతుంది. కాబట్టి ఈ 4 ఐటమ్స్ని కలిపి మనం ఏం చేస్తామంటే వడ్డీ డిస్కౌంట్ అంటాం. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్లో ఏముంటాయంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్ మరియు డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్. తెలుగులో రుణాల మీద వడ్డీ, ఓవర్ డ్రాఫ్ట్ మీద వడ్డీ, క్యాష్ క్రెడిట్ల మీద వడ్డీ మరియు డిస్కౌంట్ చేసిన బిల్లుల మీద డిస్కౌంట్. ఈ 4 ఐటమ్స్ని కలిపి వడ్డీ డిస్కౌంట్ అంటాం. అది ఫస్ట్ మనం 13th షెడ్యూల్లో ఆర్జించిన వడ్డీలో ఫస్ట్ మనం వేయవలసింది. రెండవది ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ RBI అండ్ అదర్ బ్యాంక్స్. అంటే ప్రతి బ్యాంక్ కూడా రిజర్వ్ బ్యాంకులో కొంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ మీద రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే సంబంధిత బ్యాంక్కి ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆంధ్ర బ్యాంక్ లెక్క చేస్తున్నాం అనుకోండి. ఆంధ్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంకులో మనకి 10 కోట్లు ఉన్నాయనుకోండి. ఆ 10 కోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆంధ్ర బ్యాంక్ వడ్డీ ఇస్తుంది అనమాట. అప్పుడు అది ఆంధ్ర బ్యాంక్ ఇన్కమ్ కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఆదాయం కింద చూపిస్తాం. అందుకనే ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ RBI అండ్ అదర్ బ్యాంక్స్. ఇతర బ్యాంకుల్లో కూడా మనకి బ్యాంకుల మీద నిల్వలు ఉన్నట్టయితే కనుక అట్లాంటి నిల్వల మీద ఇతర బ్యాంకులు కూడా మనకి వడ్డీ చెల్లిస్తాయి కాబట్టి అవి కూడా మనకి ఆదాయం అవుతాయి అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ RBI అండ్ అదర్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంకు మరియు ఇతర బ్యాంకుల నిల్వలపై వడ్డీ అంటాం దాన్ని. మూడోది ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల మీద ఆదాయం. ఈ 3 ఐటమ్స్ 13లోకి వచ్చే ఐటమ్స్, ఈ 3 కూడా కలపవలసిందని ఏమంటారంటే టోటల్ మొత్తం అంటాం. ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే 13వ షెడ్యూల్
దాన్ని ఏమంటారంటే ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ. ఇందులో ఫస్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, వడ్డీ డిస్కౌంట్ తెలుగులో. దీనికి ఏమొస్తాయంటే ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఓడి, క్యాష్ క్రెడిట్స్ అండ్ డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. ఈ 4 అమౌంట్ని కలిపి వడ్డీ డిస్కౌంట్ అంటాం. రెండోది ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంకు మరియు ఇతర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలపై వడ్డీ. అలాగే థర్డ్ వన్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల మీద ఆదాయం. ఈ 3 ఐటమ్స్ని కలిపి టోటల్ చేసేస్తాం. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 14 ఏంటంటే అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. ఇందులో ఏమొస్తాయంటే కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్. కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్. మనం చెక్కులు కానీ డ్రాఫ్ట్లు కానీ మనం పంపించాలనుకోండి, బ్యాంక్ మన దగ్గర నుంచి కమిషన్ వసూలు చేస్తుంది. అది బ్యాంక్ ఇన్కమ్ కాబట్టి దాన్ని ఇక్కడ మనం 14th షెడ్యూల్లో అంటే ఇతర ఆదాయాల షెడ్యూల్లో ఫస్ట్ నేర్చుకోవాలి. అలాగే ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల మనకి పునర్మూల్యాంకనంపై మనకి లాభం. అలాగే పెట్టుబడుల పునర్మూల్యాంకనంపై నష్టం ఉందనుకోండి, లాస్ ఆన్ రివాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, దాన్ని తీసేసేసుకుంటాం. పెట్టుబడుల పునర్మూల్యాంకనం మీద లాభంలోంచి పెట్టుబడుల పునర్మూల్యాంకనం మీద నష్టం తీసేయగా, ఫర్ ఎగ్జాంపుల్గా పెట్టుబడి మన పునర్మూల్యాంకనం మీద లాభం 1,00,000 ఇచ్చాడు అనుకోండి, నష్టమేమో 10,000 ఇచ్చాడు అనుకోండి, తీసేసి 90,000 చూపిస్తాం. అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అందులోంచి లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే తీసేస్తాం. పెట్టుబడి అమ్మకంపై లాభం నుంచి పెట్టుబడి అమ్మకంపై నష్టం ఉంటే తీసేస్తాం. అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, అదర్ ఫిక్స్డ్ అసెట్స్, భూమి భవనాలు, ప్లాంట్లు, ఫర్నిచర్లు ఇలాంటి ఆస్తుల మీద లాభం నుంచి నష్టం ఉన్నట్టయితే తీసేసుకోవాలి. అలాగే ఎక్స్చేంజ్ వ్యాపారంలో లాభం నుంచి ఎక్స్చేంజ్ వ్యాపారంలో నష్టం ఉన్నట్టయితే అది కూడా తీసేసి ఇక్కడ వేసుకుంటాం. ఆ తర్వాత అదర్స్ ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్స్ అంటే డివిడెండ్ ద్వారా వచ్చిన ఆదాయం, లాకర్ రెంట్, లాకర్ అద్దె. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫీజు, రెంట్ రిసీవ్డ్ అంటే వసూలైన అద్దె. ఇవన్నీ కూడా అదర్ ఇన్కమ్స్ అవుతాయి. వాటిని కూడా మనం ఏం చేయాలంటే 14th వేసుకోవాలి. టోటల్ చేసేసుకుంటాం. ఇందులో ఇది అయిపోయిన తర్వాత షెడ్యూల్ నెంబర్ 15, దీని పేరు ఏంటంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఆర్ పెయిడ్, చెల్లించిన వడ్డీ అంటాం. షెడ్యూల్ నెంబర్ 15 పేరు ఏంటంటే చెల్లించిన వడ్డీ, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ ఎక్స్పెండెడ్. ఇందులో వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ ది ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిపాజిట్స్, ఫిక్స్డ్, సేవింగ్స్, కరెంటు, రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి కదా. ఈ 4 రకాలైన డిపాజిట్లు కూడా ప్రజలందరూ కూడా బ్యాంకులో చేస్తారు కాబట్టి ప్రజలకి ఆయా డిపాజిట్ల మీద బ్యాంక్ వడ్డీ చెల్లించాలి కాబట్టి ఈ 4 డిపాజిట్ల మీద వడ్డీలు కూడా బ్యాంకుకి ఎక్స్పెండిచర్ ఐటమ్స్ కాబట్టి వీటిని ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ కావచ్చు, సేవింగ్స్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ కావచ్చు, కరెంట్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ కావచ్చు, అండ్ రికరింగ్ డిపాజిట్ల మీద వడ్డీ. ఈ 4టిని కలిపి మనం ఏమిటంటే డిపాజిట్ల మీద వడ్డీ అది ఇక్కడ వేసుకుంటాం మొత్తం కాలంలో. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంకుల నుంచి కానీ మనం అప్పు తెచ్చామనుకోండి, ఆ అప్పు మీద వడ్డీలు మనం చేస్తాం. రిజర్వ్ బ్యాంక్కి ఇతర బ్యాంకులకి మనం చెల్లిస్తాం కాబట్టి ఇది చూడండి, రిజర్వ్ బ్యాంకు మరియు ఇతర బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులపై వడ్డీ ఉన్నట్టయితే అది 2 ఐటమ్. ఈ రెండింటిని కలిపి మనం చెప్తున్నట్టు టోటల్ చేసేసి మొత్తం అనుకుంటాం. ఆ తర్వాత షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే పేమెంట్స్ టు ఎంప్లాయీస్, సిబ్బందికి చెల్లింపులు. సిబ్బందికి ఏం చెల్లిస్తాం? స్టాఫ్కి శాలరీస్, పిఎఫ్ 2 కలిపేసి, లేదా 2 విడివిడిగా ఇస్తే కలిపేసి ఇక్కడ వేసుకుంటాం అన్నమాట మనం. ఆ తర్వాత అద్దె, పనులు, లైటింగ్. అలాగే మనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ, స్టేషనరీ, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ, ప్రకటనలు, ప్రచురణలు. అలాగే మనకి డైరెక్టర్ ఫీజు, అలవెన్సులు, డైరెక్టర్ ఫీజు మరియు అలవెన్సులు, ఆడిట్ ఫీజు మరియు అలవెన్సులు, లా చార్జెస్ అంటే న్యాయ సంబంధమైన ఖర్చులు, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్ అండ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే మరమ్మతులు, నిర్వహణ, ఇన్సూరెన్స్, బీమా. ఇతర ఖర్చులు అంటే మనకి రద్దు చేసిన ప్రాథమిక ఖర్చులు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, రిటర్న్ ఆఫ్ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఇవన్నీ వేసుకుంటాం. ఇక్కడ అవన్నీ వేయవలసిన ఏంటంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇవన్నీ కూడా వడ్డీలు కాకుండా, వడ్డీలు అయితే చెల్లించిన వడ్డీలు అయితే కనుక మనకి 15లో పడతాయి. మిగతా ఎక్స్పెన్స్, జీతాలు, అద్దెలు, పనులు, ముద్రణ, స్టేషనరీ, తరుగుదలలు, ఇవన్నీ కూడా లా చార్జెస్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, ముద్రణ, స్టేషనరీ, బీమా, మరమ్మతులు, ఇలాంటి ఖర్చులన్నీ కూడా ఆల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నిర్వహణ ఖర్చులు చూపించాలన్నమాట. దాన్ని కూడా టోటల్ చేస్తాం. ఈ 4 కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 కూడా P&L అకౌంట్కి సంబంధించిన షెడ్యూల్స్. కానీ ఈ 4 కాకుండా మనకి ఈ 4 కాకుండా ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీ, తెలుగులో ఏర్పాట్లు, ఆగంతుకలు అంటాం. రాని బాకీలు, ఆదాయ పన్ను, ఈ రెండింటిని మాత్రం
ఈ 4 షెడ్యూల్లో కూడా చూపకుండా దానికి ఒక ప్రత్యేకమైన కాలం చెప్పాడు వాడు బ్యాంక్ అకౌంట్స్లో. వాటి ఏంటంటే ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు మరియు ఆగంతుకాలు ఏంటంటే రాని బాకీలు, ఆదాయపు పన్ను. ఈ రెండింటినీ మాత్రం ఈ 4 షెడ్యూల్లో దేనిలోనూ వేయకుండా ప్రత్యేకంగా చూపించాలి. అవేంటంటే బ్యాడ్ డెట్స్, ఆదాయపు పన్ను. ఫామ్ బి ప్రకారం P&L అకౌంట్ ఆఫ్ ది ఆంధ్ర బ్యాంక్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st December 2013. అలా మనం ఏదో డేట్ పెట్టి ఇస్తే డేట్ ప్రకారం చేస్తాం. ఫస్ట్ P&L అకౌంట్లో ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఇన్కమ్, ఆదాయము అనే హెడ్డింగ్ పెట్టుకుని దాంట్లో మనం ఏంటంటే ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ. మనకి 13 షెడ్యూల్లో అమౌంట్ వస్తుంది కదా, 13 షెడ్యూల్లో టోటల్ అది తీసుకొచ్చి ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 13 వేసి ఆ టోటల్ 1,00,000 వచ్చింది అనుకోండి, 1,00,000 ఇక్కడ తీసుకుంటాం అనమాట. అలాగే అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు 14 వేసుకుని 14 షెడ్యూల్ టోటల్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఈ రెండింటినీ కలిపి టోటల్ చేసేసి మనం చేస్తా ఉంటే మొత్తము బ్రాకెట్లో క్యాపిటల్ ఏ. ఎప్పుడు కూడా ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఏంటంటే ఇన్కమ్, ఆదాయము. దాని కిందకు వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ, షెడ్యూల్ నెంబర్ 13. ఆ 13 షెడ్యూల్ టోటల్ మొత్తం వేసుకోవాలన్నమాట. అలాగే అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు 14 షెడ్యూల్ టోటల్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. 2 కలిపి టోటల్ చేసేస్తే మొత్తము క్యాపిటల్ ఏ పెట్టుకుంటాం. రెండవది షెడ్యూల్ రోమన్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్, వ్యయము. ఇందులో ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన వడ్డీ. అంటే 15 షెడ్యూల్ ఇక్కడ వేసుకుని ఆ 15 షెడ్యూల్కి సంబంధించిన టోటల్ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చేసుకుంటాం. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు, షెడ్యూల్ నెంబర్ 16. దానికి సంబంధించిన టోటల్ తీసుకొచ్చి దాని కింద తీసుకుంటాం. ఆ తర్వాత ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు, ఆగంతకాలు. అందులోకి వచ్చే ఐటమ్ చెప్పారు మీకు, బ్యాడ్ డెట్స్, ఇన్కమ్ ట్యాక్స్, రాని బాకీలు, ఆదాయ పన్ను. మనం ఏం చేయాలంటే ఈ 4 షెడ్యూల్లోనే వేయకుండా మనం ప్రత్యేకంగా మనం ఏం చేయాలంటే 16 షెడ్యూల్ కింద విడిగా చూపించాలి. బ్యాడ్ డెట్స్ ప్లస్ ఆదాయ పన్ను, రాని బాకీలు, ఆదాయ పన్ను, బ్యాడ్ డెట్స్, ఇన్కమ్ ట్యాక్స్. వాటి పేరు ఏంటంటే ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు, ఆగంతకాలు. టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసుకుని మొత్తము బి. ఈ 2 టోటల్ చేస్తే మొత్తము ఏ, ఈ 3 టోటల్ చేయవచ్చింది మొత్తము బి. ఇప్పుడు రోమన్ నెంబర్ 3 ప్రాఫిట్ ఆర్ లాస్, లాభము లేదా నష్టం అనేది సైడ్ హెడ్డింగ్. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్, ప్రస్తుత సంవత్సరపు లాభము అని పెట్టి ఏ మైనస్ బి. అంటే ఏ టోటల్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇది 2 లక్షలు వచ్చింది అనుకోండి, బి టోటల్ ఫర్ ఎగ్జాంపుల్గా 1,20,000 వచ్చింది అనుకోండి. 2 లక్షలకి 1,20,000కి తేడా 80,000 అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా ఏ మైనస్ బి అంటే ఈ టోటల్లోంచి ఈ టోటల్ని డిడక్ట్ చేసేయాలి. అప్పుడు మనకి ప్రస్తుత సంవత్సరం లాభం. ఇది ఏ 2 లక్షలు అనుకున్నాం అనుకోండి, బి 1,20,000 అనుకున్నాం అనుకోండి. ఈ రెంట్కి డిఫరెన్స్ 80,000 ఏమవుతుందంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లేదా ప్రస్తుత సంవత్సరం లాభం అవుతుంది. ఒక్కొక్కసారి ప్రాబ్లంలో ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లం అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఇస్తాడు, గత సంవత్సరపు లాభం ఇస్తాడు. అది ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 20,000 ఇచ్చాడు అనుకోండి, ఈ 2 కలిపి 1,00,000 ఇక్కడ వేసుకుంటాం. మొత్తము అని పెట్టి సి పెడతాం అనమాట. ప్రస్తుత సంవత్సరం లాభం ఎలా వస్తుంది, ఏ మైనస్ బి చేస్తే 80,000 వస్తుంది. గత సంవత్సరం లాభం మన ప్రాబ్లంలో ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 20,000 ఇచ్చాడు అనుకోండి, ఈ రెండింటిని కలిపేసి మొత్తము సి అనుకుంటాం. అనుకున్న తర్వాత ఇప్పుడు రోమన్ నెంబర్ 4 ఎప్రోప్రియేషన్స్, వినియోగాలు. తెలుగులో ఎప్రోప్రియేషన్స్, వినియోగాలు. ఇందులోకి ఏమొస్తాయంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్కు మళ్లింపు. శాసనాత్మక రిజర్వ్కు ఎలా మళ్లించాలంటే ఇప్పుడు కూడా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్కి 80,000 అనుకున్నాం కదా, దాని మీద 25%, ఏ ప్రాబ్లం అయినా సరే 25% మనం గుర్తుపెట్టుకోవాలి. అది ప్రాబ్లంలో ఇవ్వడం. ఆ 25% క్యాల్కులేట్ చేసి వస్తే అది శాసనాత్మక రిజర్వ్ అనుకుంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఈ వాల్యూ మీద కట్టాలి, అంతేగాని దీని మీద కానీ కట్టకూడదు. ఇప్పుడు కూడా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద 25% ఇప్పుడు కూడా శాసనాత్మక రిజర్వ్కు లేదా మనకి స్టాట్యుటరీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది మీకు రాశాను. ఏమని, స్టాట్యుటరీ రిజర్వ్ ఈజ్ టు బి కంప్యూటెడ్ ఆన్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్, ది పర్సంటేజ్ ఈజ్ 25%. ప్రస్తుత సంవత్సరం లాభం మీద 20% లెక్కించి శాసనాత్మక రిజర్వ్కు బదిలీ చేయాలి. అది అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్, అంటే జనరల్ రిజర్వ్ కానీ లేదా సింకింగ్ ఫండ్కి కానీ లేదా డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్కి కానీ ఏదైనా ఇతర రిజర్వ్లు ఏమైనా కావచ్చు.
అవేంటి సాధారణ రిజర్వ్ కావచ్చు, నిక్షేప నిధి కావచ్చు, నెక్స్ట్ డివిడెండ్ సమానీకృత నిధి కావచ్చు. ఏ రిజర్వ్లో అయినా సరే మళ్లించిన మొత్తాలు ఉన్నట్టయితే లెక్కలో ఇస్తాడు. మనకి ఇలాగా సాధారణ రిజర్వ్ 10,000 మళ్లించండి అంటాడు, 10,000 తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. అలాగే నిక్షేప నిధికి 20,000 మళ్లించండి అంటాడు, ఆ 20,000 ఇక్కడ వేసుకుంటాం. అలాగే డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్కి ఒక 5,000 మళ్లించమన్నాడు, అవన్నీ ఇక్కడ వేసుకుంటాం. ఆ తర్వాత ప్రపోజ్డ్ డివిడెండ్స్, ప్రతిపాదించిన డివిడెండ్ ఉన్నట్టయితే అవి కూడా వేసుకుంటాం. వేసుకుని ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఈ టోటల్ తీసుకొచ్చి ముందు ఇక్కడ పెట్టుకోవాలి. ఈ టోటల్ ఫర్ ఎగ్జాంపుల్గా 1 lakh అనుకోండి. ఆ 1 lakh తీసుకొచ్చి టోటల్ మొత్తము డి అనుకుంటాం. ఇది టోటల్ అనమాట. వేసుకుని ఇవన్నీ కలుపుతాం. ఇవన్నీ కూడా ఒకటేంటి స్టాట్యూటరీ రిజర్వ్, నెక్స్ట్ అదర్ రిజర్వ్ మళ్లింపులు, ప్రపోజ్ డివిడెండ్స్, నెక్స్ట్ ఏంటంటే సింకింగ్ ఫండ్ మళ్లింపు, జనరల్ రిజర్వ్ మళ్లింపు, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కలిపేసి ఈ యొక్క టోటల్లోంచి డిడక్ట్ చేయండి. ఎప్పుడు కూడా సి టోటల్ డి టోటల్ ఒక్కటే. సి టోటల్ అంటే ఈ టోటల్, దాన్ని మనం ఇక్కడ వేసుకుంటాం 1 lakh అనుకోండి. అప్పుడు ఇవన్నీ కలిపితే 75,000 వచ్చాయి అనుకోండి. అప్పుడు మిగిలిన 25,000 ఏమంటాం, 25,000 ఏమంటాం అంటే నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. నికర లాభము ఆస్తులు బట్టి మళ్ళీ పని రాసుకోవాలి ఎప్పుడు కూడా. అక్కడతో P&L అకౌంట్ మనకి కంప్లీట్ అయిపోతుంది.